హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా, సింపుల్గా, అలాగే హెల్తీగా గోంది లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా హెల్తీ రెసిపీ, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు గోంది యాడ్ చేసుకోవాలి. కొంచెం అది ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి, ఎందుకంటే అది కొంచెం గమ్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, డైజెషన్కి యూస్ఫుల్ అవుతుంది. అలాగే బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తాయి, అలాగే నడుము నొప్పికి కూడా తగ్గిస్తుందండి. చాలా యూస్ఫుల్, దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే దీంట్లో ఎక్కువగా ఫైబర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత తీసేయాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం హీట్ అవ్వనివ్వాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కాజు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. కావాలంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, పాకం లేకుండా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు రాగి పౌడర్ తీసుకొని రాగి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. రాగి పౌడర్ కూడా డైజెషన్కి అలాగే వెయిట్ లాస్కి యూజ్ అవుతుందండి, అందుకోసమే రాగి పౌడర్ కూడా ఇలా యాడ్ చేసుకొని వేయించుకొని ఒక 2 మినిట్స్ తీసేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 1 కప్ వరకు నల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇవి కూడా చాలా మంచిది హెల్త్కి. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ కూడా తగ్గిస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఇందాక వేయించుకున్న గోంది ఉంది కదా, అది కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేయాల్సిన అవసరం ఏం లేదు, ఇలా కొంచెం ఇలా స్మాష్ చేసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని నువ్వులు చల్లారిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రాగి పౌడర్ కూడా ఇందాక వేయించుకుంది కదా, అది కూడా చల్లారిన తర్వాత యాడ్ చేసి ఒక 1 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా యాడ్ చేసేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ తర్వాత మొత్తం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే లడ్డుల్లా కట్టేయచ్చు అండి, చల్లారితే కట్టడం సరిగ్గా రాదు. ఆ తర్వాత ఇలా ఒక బౌల్లో యాడ్ చేసి ఇందాక స్మాష్ చేసుకున్న గోంది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి ఒక 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి అంతా మిక్స్ చేసేసి ఇందాక వేయించుకున్న కాజు ఉన్నాయి కదా, కాజు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి అంతా కలిపి లడ్డుల్లా కట్టేసుకోవాలి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇలా లడ్డుల్లా కట్టాలి. చల్లారితే మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మళ్ళీ కట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా హెల్తీగా గోంది లడ్డు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే హెల్త్కి, వెయిట్ లాస్కి, డైజెషన్కి, అలాగే బోన్ స్ట్రాంగ్ ఉంచడానికి, కీళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి రోజు ఒక ఈ లడ్డు తీసుకుంటే హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పాకం లేకుండా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ట్రై చేసి చూడండి. ఒక 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.